హాయ్ గైస్, వెల్కమ్ టు కావలి అమ్మాయి ఇన్ సౌదీ. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు చూసి. మక్కా ఇది ఐబీస్ స్టైల్ హోటల్. అరౌండ్ ఫర్ 450 పర్ డేకి వచ్చింది విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. దీంట్లో బ్రేక్ఫాస్ట్ బాగుంది దానికంటే మదీనా హోటల్ కంటే. వెరైటీస్ ఎక్కువగానే నేను అంతేం తీయలేదు. ఇది క్లాక్ టవర్ మాల్. ఇక్కడ వచ్చి రేంజెస్ వచ్చి ఫుడ్ కోర్ట్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. అల్ సఫా టవర్ ఉంది, అక్కడ వచ్చి కొద్దిగా తక్కువ ఉంటాయి రేంజెస్. షాపింగ్ కూడా ఇక్కడ కాస్ట్లీగా ఉంది. ఇది గేట్ నెంబర్ 1కి ఆపోజిట్. ఇది 10 రియల్స్ ట్రెండింగ్ ఐస్ క్రీమ్, అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం 2 years బ్యాక్ ట్రెండింగ్ అయింది. టేస్ట్ ఓకేగానే ఉంటుంది. ఇది వచ్చి ఐబీస్ హోటల్ బ్యాక్ సైడ్ ఉంది. తుర్కీష్ రెస్టారెంట్, ఫుల్ టర్కీలోనే ఉంది. లించ్ సూప్ ఇచ్చారు, బ్రెడ్ బాగానే ఉంది టేస్ట్. పిజ్జా కూడా బాగుంది. చికెన్ అండ్ మటన్ ఇవన్నీ బాగున్నాయి. ఒరిజినల్ తుర్కీ రెస్టారెంట్ ఇది. దాని తర్వాత నైట్ కొద్దిసేపు టైం ఉంటే జబల్ నూర్ అని చెప్పి అది ఎక్కడానికి వచ్చాము మేము. ఇక్కడ ఇట్లా చేస్తున్నారు, బాగుంది. ఇక్కడ షాపింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అఫోర్డబుల్ రేంజ్లో మ్యాక్సీస్ అన్నీ ఉన్నాయి. దీని తర్వాత ఎక్కువగా తుర్కీ రెస్టారెంట్, షవర్మా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. పైకి ఎక్కడానికి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. నీట్గా స్టెప్స్ కూడా ఉన్నాయి. నేను పైకి ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు, కానీ ఇది కొద్దిగా వ్యూ. ఇంకా పైకి ఎక్కాలి. ఇది ఫుల్ ఎక్కడానికి 2 hours పడుతుంది. హైకింగ్ బాగా చేసేవాళ్ళే ఎక్కొచ్చు, బట్ ఈజీగానే ఉంది, అంతేం టఫ్గా లేదు. దాని తర్వాత అది ఎక్కి కిందకు వచ్చిన తర్వాత కిందంతా ఇట్లాగే షాపింగ్ ఉంది. పైన వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే కింద ఇక్కడంతా ఫుడ్ కోర్ట్ అంతా చాలా బాగుంది. నైట్ ప్లెజెంట్గా ఉంది. ఇది తుర్కిష్ డ్రింక్. ఇదే బయట వ్యూ. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్. ఇదే ఆ హోటల్ బ్రేక్ఫాస్ట్ అంతా. దాని తర్వాత ఇది మ్యూజియం, క్లాక్ టవర్లో ఉంది. గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తే వస్తుంది. ఇక్కడ మ్యూజియం చాలా కాస్ట్లీగా ఉంది, 70 రియాల్స్. దాని తర్వాత మనం ఏమేమి ప్రాఫిట్స్ అన్నీ చెప్తున్నారు. మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ షాపింగ్ కూడా ఉంది, చాలా కాస్ట్లీగా ఉంది. ఒక్కొక్కటి 1000 వేస్తారు, 1500 వేస్తారు ఉంది. నేనేం తీసుకోలేదు, జస్ట్ చూసేసి వచ్చేసాను. లెగోస్ అన్నీ క్యూట్గా బాగున్నాయి, కానీ కాస్ట్లీగా ఉన్నాయి. మ్యూజియంది వచ్చి 70 రియల్స్ పర్ హెడ్. అది వెళ్ళి ప్రాఫిట్స్ గురించి వినాలనుకుంటే వెళ్ళి వినొచ్చు. నేను అది రికార్డ్ చేయలేదు. బుక్ మార్క్స్ ఒకటే 15 వేస్తారు, కిచెన్స్ అన్నీ 100 వేస్తారు. ఏది తక్కువగా ఏం లేదు, బట్ క్యూట్ స్టఫ్గా ఉన్నాయి. బయట దొరికే కన్నా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి వచ్చి బుక్ మార్క్. ఇది అరౌండ్ 15 SR ఉంది. కార్ ఫ్రెషనర్స్ అన్నీ ఉన్నాయి. వాచెస్, తస్బీస్, ఎలక్ట్రానిక్ తస్బీస్ అన్నీ ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ బయట కన్నా ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. పెర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇది బయట మాల్. ఈ మాల్లో ఫుడ్ కోర్ట్ కొద్దిగా కాస్ట్లీ. దాని తర్వాత ఇది సఫా టవర్స్ దగ్గర పెర్ఫ్యూమ్స్, ఇక్కడ లోషన్స్ అన్నీ ఇట్లా అమ్ముతుంటారు. ఇది బాడీ లోషన్స్. దాని తర్వాత అత్తర్స్ అవన్నీ. ఇది చాలా షాప్స్ ఉన్నాయి, ఒక్కొక్క షాప్ దగ్గర ఉన్నాయి. అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది. ఇది సఫా టవర్స్లో. షాపింగ్ చేయాలనుకుంటే మోస్ట్లీ సఫా టవర్స్కి వెళ్ళండి. ఇక్కడ జాయినమాజెస్ అన్నీ, నేను నమాజ్ టైంకి వెళ్ళడం కాబట్టి క్లోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో మసాజింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. స్పాట్స్ దగ్గర 15 SR, 25 SR మసాజ్ కూడా బాగా చేయించుకోవచ్చు.
ఇక్కడ బేకరీ ఉంటే ఆ బేకరీ దగ్గర కొన్ని సౌదీ స్వీట్స్ తీసుకున్నాను. అంతేం బాగాలేదు. ఇది కూడా ఐబీ స్టైల్ హోటల్ పక్కనే ఉంది. ఇది మక్కా లోపల మస్జిద్ ఉమెన్స్ ఏరియా దగ్గర. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఆర్కిటెక్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అందువల్లే నేను గ్లిమ్స్ తీశాను. ఇక్కడంతా ఖురాన్స్ మనం ఇబాదత్ చేసుకోవాలంటే ఇబాదత్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది బయట నుంచి, ఇది గేట్ నెంబర్ 1. గేట్ నెంబర్ 1 డైరెక్ట్ కాబాకి వెళ్ళిపోవచ్చు. గేట్ నెంబర్ 79 కూడా వెళ్ళొచ్చు, బట్ గేట్ నెంబర్ 1 కూడా వెళ్ళొచ్చు. దాని తర్వాత నేను రియాద్కి బయలుదేరిపోయాను. ఇదే వ్యూ వచ్చేటప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ దూరం చూడడానికి కూల్గా ఉంటుంది ఎందో కానీ బయట మాత్రం 50 degrees టెంపరేచర్ ఉంది. 49-50 degrees. ఇది అరౌండ్ 5 o'clock ఇట్లా ఉంది. ఇక్కడ సన్సెట్ కూడా అరౌండ్ 7 o'clock అవుతుంది. చాలా ఎండగా ఉంది. ఎవరైనా బెస్ట్ టైం అని చెప్తే నేను నవంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు అని చెప్తా. దాని తర్వాత ఇది నైట్ డిన్నర్ చేసాం. ట్రెడిషనల్ హబ్సా ఇట్లా సిట్అవుట్ ఏరియా లాగా ఉంటుంది. ఇది హైవే దగ్గర. టేస్ట్గా ఉంటుంది. అంటే ఇండియన్ ఫుడ్ లాగా మసాలా లాగా ఉండదు, బట్ ఓకే ఫైన్. లెస్ మసాలాతో తినచ్చు. ఇట్లా కావాలంటే పైన కూర్చోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా కూర్చోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ బెల్ ఐకాన్ whenever I upload new video, get notified. Thanks for watching. See ya. Bye.